విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి ఇప్పుడున్న హీరోయిన్లు అందరిలో కల్లా మరి గోల్డెన్ లెగ్గా మరి అవుతున్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది రష్మిక మందన. ఎందుకంటే ఆల్రెడీ తను తీసిన లాస్ట్ 3 మూవీస్ ఏదైతే ఉందో అది కూడా బ్లాక్ బస్టర్ 500+ క్రోర్స్లో అన్నట్టు అలా వెళ్తూ ఉన్నాయి. ఒకటి అనిమల్, దాని తర్వాత పుష్ప, ఇప్పుడు ప్రజెంట్ చావా. మరి ఇంత గోల్డెన్ లెగ్గా తయారవుతున్న రష్మిక మందన మరి తన కెరియర్ ఎక్కడి నుంచి మొదలైంది అండ్ తను ఎంత కష్టపడుతూ మరి ముందుకెళ్తుంది, ఎలాంటి క్యారెక్టర్స్ మనందరినీ మెస్మరైజ్ చేస్తుంది, ఇలాంటి బోల్డ్ అని సంగతులు అనేది కూడా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరి ఫిల్మ్ క్రిటిక్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్ని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే చాణక్య. సార్, రష్మిక మందన ఒక కన్నడ ఇండస్ట్రీ నుంచి తన జర్నీ అనేది మొదలుపెట్టిన ఇప్పుడు బాలీవుడ్లోనే కాదు టోటల్ సో నేషనల్ క్రష్గా అనే పేరు దానికి సార్థకమయ్యేలా చేసుకుంటూ ఉన్నారు. అలాగే గోల్డెన్ లెగ్ కూడా. సో రష్మిక మందన గారి గురించి, తన జర్నీ గురించి మీరు ఏమంటారు? అంటే నిజంగానే ఒక రియల్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అని చెప్పవచ్చు. ఇంకా త్వరలో లేడీ సూపర్ స్టార్ అని డిక్లేర్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే సరే, ఈ సక్సెస్లు అన్నవి పక్కన పెడితే మోస్ట్ ఇన్స్పైరింగ్ జర్నీ ఆమెది. ఇప్పుడు ఉదాహరణకు చూశాను చావా సినిమా ప్రమోషన్స్లో. దానికి ముందు ఒక షూట్లో ఆమెకి కొంచెం యాక్సిడెంట్ అయ్యి బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా డాక్టర్లు కుంటూ వచ్చి ప్రమోషన్స్ చేయడం, అది ఎవరు చేస్తారు అసలు? తను ఆ పొజిషన్లో నాకు హెల్త్ బాగాలేదండి కొంచెం అంటే వదిలేస్తారు. అటువంటిది ఆమె ఇటు హైదరాబాదు ఈవెంట్కి కానీ అక్కడ బాంబేలో కానీ అంటే డెడికేషన్ దాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు నువ్వు అన్నట్టు కన్నడలో స్టార్ట్ చేసి తర్వాత తెలుగులో వచ్చి, అంటే పూర్వకాలం రాజులు వరుసగా ఒక దేశం తర్వాత ఇంకో దేశం అలాగా విజయాలు సాధించుకుంటూ ఇదవుతారు కదా, ఒక్కొక్క రాజ్యాన్ని గెలుచుకుంటూ ఇదైనట్టుగా ఈమె ముందు కన్నడలో అక్కడ హృదయాలు గెలుచుకుంది, కన్నడ ప్రేక్షకుల హృదయాలు. తర్వాత తెలుగులో కూడా ముందు చిన్న సినిమా చలో సినిమాతో, తర్వాత ఇలా వరుసగా అలా కెరీర్ వరుసగా అలాగా తను వన్ బై వన్ హిట్ కొట్టుకుంటూ, తెలుగులో చాలా హిట్లు ఉన్నాయి కదా. భీష్మ ఉంది, గీత గోవింద్ ఉంది, సరిలేరు నీకెవరు, ఇంకా పుష్ప గురించి పుష్ప 2, యానిమల్. ముఖ్యంగా నువ్వు ఇందాక అన్నట్టు నాకు తెలిసి ఇటీవల కాలంలో ఏ హీరోయిన్కి కూడా వరుస విజయాలు కొంతమందికి ఉంటే ఉండొచ్చు, కొంతమంది హీరోయిన్లకి వరుసగా 2-3 సినిమాలు హిట్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఇలా బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు మన పుష్ప 2 ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది, ఆల్ ఇండియా రికార్డ్. యానిమల్ కూడా సెన్సేషనల్ హిట్. ఇప్పుడు చావా సినిమా కూడా మొదటి 3 రోజుల్లోనే 100 కోట్లు దాటిపోయి, అది కూడా అది ఒక హిస్టారికల్ మూవీ. అంటే ఈ యానిమల్ పుష్ప పక్కా కమర్షియల్ సినిమాలు. ఇది ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజు జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా. ఆ సినిమా కూడా అంటే ఆ రేంజ్లో కలెక్షన్స్ రావడం అన్నది ఒకటి చిన్న లక్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంది. అంటే ఆమె కథలో ఎంపిక చేసుకోవడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనడానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు అలాగే బాలీవుడ్లో చూస్తే ఇప్పుడు నెక్స్ట్ సినిమా సల్మాన్ ఖాన్తో సికిందర్ సినిమా ఉంది. ఆ తర్వాత మళ్ళీ సల్మాన్ ఖాన్ చేస్తున్న ఇంకో సినిమా కూడా తను సైన్ చేసింది. అంటే సల్మాన్ ఖాన్తో బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు. ఒక పక్క సల్మాన్ ఖాన్ లాంటి ఒక సూపర్ స్టార్తో సినిమాలు చేస్తూ, ఇంకో పక్క ప్యారలర్గా ఆయుష్మాన్ ఖురానాతో ఒక సినిమా చేస్తుంది. అంటే తను ఇప్పుడు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాను కాబట్టి ఇటువంటి సినిమాలే చేయాలి అని కాకుండా సెలెక్టివ్గా వెళ్తుంది. అలాగే మన తెలుగులో ఒక సినిమా డ్రీమ్ గర్ల్ ఫ్రెండ్ అని ఒక చిన్న మూవీ, ఉమెన్ ఓరియంటెడ్ మూవీ, డ్రీమ్ గర్ల్ అనుకుంటా, డ్రీమ్ గర్ల్ ఫ్రెండ్ సరే అది కూడా ఫిమేల్ ఓరియంటెడ్. అది ఆ అమ్మాయి సైన్ చేసేటప్పటికి బహుశా చిన్న సినిమా అయి ఉంటుంది. ఇప్పుడు అది కూడా చాలా పెద్ద సినిమా అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు రష్మికకి కన్నడలో మార్కెట్, తమిళ్లో మార్కెట్, తెలుగులో మార్కెట్, హిందీలో మార్కెట్. అంటే ఇలా జాగ్రత్తగా డిజైన్ చేసుకోవడం అన్నది కూడా చాలా గొప్ప విషయం. దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే రష్మికకి. యూజువల్గా మీరు అన్నట్టు ఆ స్క్రిప్ట్ సెలెక్షన్లో కూడా చాలా వైవిధ్యం అనేది కూడా చూపిస్తుంది. అవును. అనిమల్ ఒక రకమైన మూవీ, పుష్ప ఇంకో రకమైన, అంటే ఇప్పుడు చావా ఒక హిస్టారికల్గా
అంటే ప్రేక్షకుల మనస్సుల్లోకి వెళ్ళిపోయే ఒక మూవీ. అవును, అంతే కదా. మూడు డిఫరెంట్ జోనర్స్ సినిమాలు. దానికి మనం రష్మికని మనం అభినందించాలి. అంటే ఓ పక్క ఏంటి మరీ ఇంత బోల్డ్గా చేస్తుంది ఈ అమ్మాయి అనిపించేలాగా, ఇప్పుడు యానిమల్ సీన్స్ కానీ, పుష్ప 2 ఆ సాంగ్స్ కానీ మరీ బోల్డ్గా చేస్తుంది ఏంటి అని అనిపించేలాగా ఓ పక్క ఉంటుంది. ఇంకో పక్క ఇలాగా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయడం అన్నది మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సార్ చాలామంది హీరోయిన్స్ సో మన సౌత్ ఇండియా నుంచి మొదలుపెట్టి వాళ్ళ జర్నీ అనేది కూడా అది బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం కొంచెం అంటే తడబడి మరి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రష్మిక మందాన కెరియర్స్ అంటే ఇప్పుడు తన సెలెక్షన్స్ మొత్తం చూసుకున్నా కానీ అలా కనిపించట్లేదు, కానీ స్ట్రాంగ్ అంటే అడుగులే పడుతూ ఉన్నాయి. అవును, మెయిన్గా దీనికి గల కారణాలు ఏమనుకోవచ్చు అంటే మన ఆల్ ఇండియా లెవెల్లో స్టార్డమ్ తెచ్చుకున్న హీరోయిన్స్ హేమాలిని కావచ్చు, రేఖ కావచ్చు, జయప్రద కావచ్చు, శ్రీదేవి కావచ్చు, వీళ్ళందరూ మన సౌత్ ఇండియా మూలాలు కలిగిన వాళ్ళు కావడం. ఈవెన్ ఐశ్వర్యరాయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సౌత్ ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి బాలీవుడ్ వెళ్ళి అక్కడ విజయ పతాకం ఎగరవేసిన వాళ్ళు. ఇప్పుడు రష్మిక కూడా అంతే కదా, కన్నడ నుంచి తెలుగు వచ్చి తెలుగులో నుంచి హిందీకి వెళ్ళి, అంటే అంతకుముందు కొంతమంది చాలామంది హీరోయిన్లు మంచి లైమ్ లైట్లో చాలా సంవత్సరాలు స్టార్డమ్ అది చూసినా కూడా ఎక్కువ మంది, ఇందాక నేను చెప్పినట్టు ఎక్కువ మంది హీరోయిన్లు మన సౌత్ ఇండస్ట్రీ మన సౌత్ మూలాలు కలిగిన వాళ్ళు కావడం ఇక్కడ గమనార్హం అన్నమాట. ఓకే, అంటే ఈ మధ్య కాకపోతే శ్రీదేవి జయప్రద తర్వాత మన సౌత్ మూలాలు కలిగిన హీరోయిన్ ఆ రేంజ్లో ఇది చేయడం అన్నది, హల్చల్ చేయడం అన్నది ఇప్పుడు రష్మికతో. ఈవెన్ పూజా హెగ్డే కూడా మన కన్నడ అమ్మాయి అనుకుంటా కదా, కన్నడ మూలాలు కలిగిన కన్నడ మూలాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నంబర్ 1 హీరోయిన్ అని మనం హ్యాపీగా డిక్లేర్ చేయొచ్చు. ఈ ముహూర్తాన్ని నేషనల్ క్రష్ అన్నారు, దానికి సార్థకం అయిపోయేలా రష్మిక అని. సార్ అంటే ఈ విషయాలే కాకుండా కొన్ని లైటర్ నోట్ కొంచెం నెగిటివిటీ అనేది కూడా కన్నడ ఇండస్ట్రీలో అనేది కూడా మూట కట్టుకునేది, అది కూడా తన కెరియర్ స్టార్టింగ్లో. అవును. సో కానీ అంత నెగిటివిటీ అటు సైడ్ ఉన్నా కానీ తను చేసే మూవీస్తో దాన్ని కూడా పాజిటివ్గా మలుచుకోవడంలో కూడా సక్సెస్ అయింది అనుకోవచ్చా? అవును, అంటే ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఈ చావా సినిమా గురించి మాట్లాడుతూ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అని చెప్పి అనగానే అక్కడ నువ్వు హైదరాబాద్ నుంచి వెళ్ళావా, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావు, మూలాలు మర్చిపోయావా అని చెప్పి కన్నడలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అంటే తన ఉద్దేశం ఏంటి, ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువ సినిమాలు చేస్తుంది, హైదరాబాద్ నుంచి ముంబై వచ్చానన్న ఉద్దేశంతో తను చెప్పుండొచ్చు కదా. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ షూట్ కోసం, లేకపోతే కుబేరా అని ఇప్పుడు ఇంకొక పాన్ ఇండియా సినిమా ధనుష్ నాగార్జున శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చేస్తున్న సినిమా, ఆమె మామూలు క్యాజువల్గా హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పగానే దాన్ని వాళ్ళు ఎక్కువ ట్రోల్ చేశారు. దాని గురించి ఆమె వివరణ కూడా ఇచ్చింది. అయితే ఏంటంటే జనరల్గా కొంత ఉంటుంది పొరపాటు నేను మర్చిపోవడం. ఆ మధ్య కాంతారా సినిమా గురించి కూడా ఆమె వెంటనే దాన్ని అప్రిషియేట్ చేయలేదు. ఒక కన్నడ సినిమా జాతీయ స్థాయిలో ఒక సంచలన విజయం సాధిస్తుంటే, కానీ ఏంటి తను షూటింగ్లు వరుసగా బిజీలో ఉండి సినిమా చూడకపోవడం వల్ల సినిమా చూసిన తర్వాత నేను దాన్ని ట్వీట్ చేద్దామని లేట్ చేశాను అని దాని గురించి కూడా వివరణ ఇచ్చింది కదా. అంటే మన అమ్మాయి ఈ రోజున ఈ రేంజ్లో వరుస విజయాలు సాధిస్తుంది, ఇప్పుడు నంబర్ 1 హీరోయిన్గా డిక్లేర్ చేస్తున్నారంటే వాళ్ళు గర్వకారణంగా భావించాలి. ఎట్ ది సేమ్ టైము ఇప్పుడు పదే ఇటువంటి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రష్మిక కూడా ఆ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు మూలాలు మర్చిపోవడం అనేది ఎవరికి మంచిది కాదు. మూలాలు ఎప్పుడు కూడా అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. తను ఎక్కడి నుంచి వచ్చింది, తన కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు తనని ఎంకరేజ్ చేశారు ఏంటనేది ఎప్పుడు మర్చిపోకూడదు. నాకు తెలిసి రష్మిక మర్చిపోలేదు, కానీ ఇలాగ 1-2 సార్లు వాళ్ళు కొంచెం హర్ట్ అయినట్టుగా ఇదవుతుంది కాబట్టి ఫర్దర్గా తను మాట్లాడేటప్పుడు కానీ తన ఇంట్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా, అంటే ఇప్పుడు ఇంకా చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది కాబట్టి కదా. ఇంకా చెప్పాలంటే జస్ట్ ఆమె కెరీర్ ఇప్పుడే బిగిన్ అయినట్టు అక్కడ బాలీవుడ్లో. మరి వరుసగా 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఇంకెలా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మన సికిందర్ సినిమా మీద కూడా మంచి హోప్స్ ఉన్నాయి. మురుగదాస్ దానికి డైరెక్టర్, ఆ సినిమా కూడా హిట్ అయిందంటే ఇంకా అసలు
మామూలుగా ఉండదు. మీరు అన్నట్టు ఆ లైనప్ అనేది కూడా చూస్తే ధనుష్ గారి మూవీ కుబేరా అది కానీ ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కూడా ఉంది. శేఖర్ కమ్ముల శేఖర్ వన్ ఆఫ్ ది కమ్ముల బెస్ట్ డైరెక్టర్స్ కదా. యా కానీ ఆయన స్ట్రాంగ్ జోన్ నుంచి బయటికి వచ్చి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఒక కైండ్ ఆఫ్ అనేది కూడా అందిస్తున్నారంటే అవును. ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా వేరే ఉంది. అవును అంటే అందులో కూడా హీరోయిన్ అవును, ఎక్కువగా ఆయన ఎక్కువ లవ్ స్టోరీస్ ఇటువంటివి చేస్తుంటాడు. ఒక్క రానాతో తీసిన లీడర్ వేస్తే మిగతావన్నీ కూడా ఆయన ప్రేమ ప్రధానమైనటువంటి సినిమాలు చేశాడు. అది ఫిదా కావచ్చు, లవ్ స్టోరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఫస్ట్ టైం అనుకుంటా ధనుష్ నాగార్జున ఇలా భారీ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్లో. ఇప్పుడు రష్మిక అంటే ఈ సినిమాలో రష్మికని తీసుకున్నప్పటికీ అంత లేదు. ఇప్పుడు అసలు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయిపోద్ది ఆ సినిమాకి. రియల్ పాన్ ఇండియా అంటే ధనుష్కి ఆల్రెడీ బాలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది. నాగార్జున ఎప్పటి నుంచో బాలీవుడ్ ఆడియన్స్కి అందరికీ తెలుసు. తను శివ టైం నుంచి తర్వాత నాగార్జున సినిమాలన్నీ కూడా హిందీలో విపరీతంగా చూస్తుంటారు. డబ్బింగ్ చేసి అక్కడ చేస్తుంటారు, విపరీతమైన ఆదరణ ఉంటుంది. కాబట్టి ఈ సినిమా వరుసగా అంటే మంచి లైనప్ అన్నమాట. ఇప్పుడు సికిందర్ కానీ కుబేరా కానీ ఈ రెండు వరుసగా వచ్చే రెండు సినిమాలు కూడా హిట్ అయినాయి అంటే ఇంకా మామూలుగా ఉండదు రష్మిక ఇది. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, లాస్ట్ క్వశ్చన్. రష్మిక మందాన కంప్లీట్గా బాలీవుడ్లో బిజీ అయిపోయింది అని అనుకుంటే ఇంకా తెలుగు మూవీస్ చేసే ఛాన్స్ ఉండదా? అంటే ఇప్పుడు రష్మిక యాక్ట్ చేసే ప్రతి సినిమా ఆటోమేటిక్గా తెలుగులో కూడా డబ్బింగ్ అయిపోద్ది. ఇప్పుడు చావా సినిమా కూడా డబ్బింగ్ చేసి ఉండాల్సింది. వాళ్ళు ఎందుకని మరి చేయలేదో కానీ రష్మికకున్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకునైనా ఇక్కడ డబ్బింగ్ చేసి ఉండాల్సింది. నాకు తెలిసి ఇప్పుడైనా చేస్తారు, లేకపోతే ఓటీటీలో ఎలాగో డబ్బింగ్ అయిపోయి వచ్చేస్తుంది. కాబట్టి తెలుగు సినిమాలు చేయకపోయినా కూడా ఆమె నటించే ప్రతి సినిమా కూడా తెలుగులో ఆటోమేటిక్గా ఇప్పుడు హిందీ సినిమాలన్నీ కూడా ఇంచుమించు డబ్బింగ్ చేస్తున్నారు. నాకు తెలిసి సికిందర్ సినిమా కూడా తెలుగులో ఖచ్చితంగా డబ్బింగ్ చేస్తారు. ఆల్రెడీ సల్మాన్ ఖాన్ అందుకనే ఈ తెలుగు మార్కెట్ని వదులుకోకూడదన్న ఉద్దేశంతో గాడ్ ఫాదర్ సినిమాలో స్పెషల్ అపీరెన్స్ చాలాసేపు ఉంటాడు కదా, ఒక 10-15 నిమిషాలు ఉంటాడు అనుకుంటా సల్మాన్ ఖాన్. తర్వాత సల్మాన్ ఖాన్ ఇప్పుడే కాదు, దాదాపుగా 20-30 సంవత్సరాల క్రితమే ఆ ప్రేమ పావురాలు ఆ సినిమాలు, ఇంకోటి ఏదో ప్రేమాలయం, ఆ రెండు అసలు మామూలు హిట్లు అవి. తెలుగులో అప్పుడు రిసీవ్ చేసుకునేది కూడా చాలా బాగుంది. అంటే అసలు ఒక హిందీ సినిమా తెలుగులో 100 రోజులు ఆడడం అనేది చాలా గ్రేట్ అవు. సో అప్పటి నుంచి కూడా తెలుగు ఆడియన్స్కి దగ్గర అయినటువంటి హీరో. కాబట్టి ఖచ్చితంగా ఇక నెక్స్ట్ సల్మాన్ ఖాన్ సినిమాలన్నీ కూడా తెలుగులో ఖచ్చితంగా డబ్బింగ్ అవుతాయి. అందువల్ల ఇంకా రష్మిక తెలుగు సినిమాలు చేయకపోయినా కూడా ఆ లోటు అనేది మనకి పెద్దగా ఉండదు నాకు తెలిసి. ఇప్పుడు ఎందుకంటే తెలుగు సినిమాలు కూడా ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు కాబట్టి అలా కూడా తను చేసే అవకాశం ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కదా. ఇప్పుడు ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, ప్రభాస్ కానీ, అల్లు అర్జున్, వీళ్ళందరూ పాన్ ఇండియా స్టార్సే కదా. కాబట్టి వీళ్ళతో చేస్తే ఆటోమేటిక్గా తను తెలుగు సినిమాలో చేసినట్టే కదా. అది అలాగే ఉండదు. తను తెలుగు సినిమాలు చేయకపోవడం, చేయలేని పరిస్థితి ఏర్పడడం అనేది ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే సార్, ఇప్పుడైతే రష్మిక మందాన చేస్తున్న మూవీస్ అన్నీ కూడా కంప్లీట్ పాన్ ఇండియన్ మూవీస్ అండ్ అందరినీ అలరించే క్యారెక్టర్స్ అనేది కూడా చేస్తున్నారు. అంటే ఓ పక్క సల్మాన్ ఖాన్ లాంటి ఒక సూపర్ స్టార్ తోటి, ఇంకో పక్క ఆయుష్మాన్ ఖురానా లాంటి అంటే అతను ఆయుష్మాన్ ఖురానా అన్ని కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తుంటాడు మనకు తెలుసు. ఆ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతోటే చాలా 100 కోట్ల సినిమాలు ఉన్నాయి అతనికి. బాలీవుడ్ పడిపోయిన సందర్భంలో కూడా మనోడు హిట్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అతని సినిమాలు మన తెలుగులో కూడా మాస్ట్రో అని మన నితిన్ రీమేక్ చేశాడు, హిందీలో చాలా పెద్ద హిట్ అది. అలాగే చాలా సినిమాలు అతను కాన్సెప్ట్లతోటి 100-150 కోట్లు అలవోకగా కొట్టేసిన హీరో అతను. అలాగా రష్మిక ఒక పక్క సల్మాన్ ఖాన్ ఇటువంటి పెద్ద హీరోలతోటి, మళ్ళీ ఆయుష్మాన్ ఖురానా లాంటి హీరోలతోటి చేయడం అనేది ఆమె అంటే తన కెరీర్ని ఎలా డిజైన్ చేసుకుంటుంది అన్నదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నాకు తెలిసి సల్మాన్ ఖాన్ సినిమాకి ఇచ్చినంత రెమ్యునరేషన్ ఆయుష్మాన్ ఖురానా సినిమాకి ఖచ్చితంగా ఇవ్వరు. అంటే నేను దానికి ఇంత తీసుకుంటున్నాను, మీరు దీనికి కూడా ఇంత ఇస్తేనే నేను చేస్తానని చెప్పకుండా సినిమాని బట్టి ఈ సినిమా ఇంత తీసుకోవచ్చు, ఈ సినిమాకి ఇంత కొంచెం తగ్గించి ఇచ్చినా కూడా మనం చేద్దాం, ఇది కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అన్న దృక్పథంతో ముందుకెళ్తేనే ఇటువంటి సినిమాలు కూడా తను చేస్తుంది అన్నమాట, చేయగలుగుతుంది. ఓకే
సో అది కానీ ప్లానింగ్ నార్మల్గా లేదు. అవును. సో ఇట్ వాస్ వండర్ఫుల్. అటు యూత్ హీరోస్ని అటు సీనియర్ హీరోస్ని Senior ఇద్దరిని heroes. బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా వెళ్తాం. ఇంకోటి ఇప్పుడు ఆ అమ్మాయి తెలుగులో డబ్బింగ్ తనే చెప్తుంది, యా ఇప్పుడు హిందీలో డబ్బింగ్ తనే చెప్పేస్తుంది. ఎంత కష్టం, తమిళ్లో కూడా తనే చెప్తుందంట. ఓకే అంటే తను ఏ భాషలో నటించినా ఆ భాషలో తనే డబ్బింగ్ చెప్పుకోవడం అనేది అసలు మామూలు విషయమా? ఒక భాష నేర్చుకోవాలంటే అంటే ఇంత బిజీ షెడ్యూల్లో, బిజీ. ఇంత బిజీ షెడ్యూల్లో ఒక భాష నేర్చుకొని ఆ భాష మీద పట్టు సాధించడం, ఏదో మామూలుగా ఏదో మేనేజ్ చేయడం కాదు, ఇంటర్వ్యూల వరకు ఏదో మేనేజ్ చేయడం అలా కాదు. ఆ భాషలో తనే డబ్బింగ్ చెప్పుకోవడం. డెడికేషన్కి మొదటి నుంచి నాకు తెలిసి మొదటి సినిమా నుంచి ఆమె అదే ఫాలో అవుతున్నట్టు. Yeah. అది ఎంత క్విక్ లెర్నర్ అయితే తను అలాగా చేయగలుగుతుంది. భాష నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. రైట్. సో ఆ విషయంలో కూడా మనం అప్రిషియేట్ చేయాలి రష్మిక. ఇట్ వాస్ వెరీ నైస్ సార్. అండ్ రష్మిక మందన కెరియర్ అనేది ఎలా ఉండబోతుంది, తర్వాత తన సినిమా లైనప్స్ అనేది కూడా చాలా చక్కగా వివరించారు. తన ప్లానింగ్ మెయిన్గా నార్మల్ ప్లానింగ్ మాత్రం డెడికేషన్, అవును, Yeah. హార్డ్ వర్క్, ఇవన్నీ. అంటే ఎవరైనా సరే సక్సెస్ అవ్వాలంటే ఏదైనా 1-2 సినిమాలు ఫ్లూక్గా హిట్ అయితే అవ్వచ్చు, ఏదో యాక్సిడెంటల్గా అయితే అవ్వచ్చు, కానీ వరుసగా ఇన్ని సక్సెస్లు వస్తున్నాయంటే మాత్రం దాని వెనకాల ప్లానింగ్, హార్డ్ వర్క్ ఇవన్నీ ఉంటేనే ఈ వరుస విజయాలు ఎవరైనా సాధించగలుగుతారు. మన మీమ్ స్టైల్లో చెప్పాలంటే ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, అది రష్మిక మందన స్ట్రాటజీ. అంతే. బాగుంది. ఇట్ వాస్ నైస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చాణక్య.